ఏపీలో నియోజకవర్గాల వారీగా ఈవీఎంల పంపిణీ, పోలింగ్ బూత్ల ఆధారంగా సిబ్బందికి ఆర్డర్స్, సాయంత్రంలోగా పోలీస్ స్టేషన్లకు చేరేలా ఏర్పాట్లు. విజయవాడ బస్టాండ్ లో కొనసాగుతున్న రద్దీ, అక్కడి నుంచి సొంతూళ్లకు వెళ్లనున్న జనం, సరిపడా బస్సులు లేక ఇబ్బందులు. ఇవాళ పులివెందులకు జగన్, సాయంత్రం తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, రేపు ఓటు వేయనున్న జగన్. 10 రాష్ట్రాలు 96 లోక్సభ స్థానాలు, రేపు దేశవ్యాప్తంగా 4వ విడత ఎన్నికలు, బరిలో అఖిలేష్ సహా పలువురు ప్రముఖులు. హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీ రద్దీ, సొంత కార్లలో ఊళ్లకు బయలుదేరిన జనం, టోల్ గేట్ల దగ్గర బారులు తీరిన వాహనాలు. కిక్కిరిసిపోయిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఛార్జీలు అమాంతం పెంచేసిన ప్రైవేట్ ట్రావెల్స్, ఒక్కో టికెట్ పై 3000 వరకు అదనంగా వసూలు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీ భద్రత, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల తనిఖీ, మావోయిస్టుల కదలికలపై డ్రోన్స్ తో నిఘా. హెచ్సీయూకు రేవంత్ రెడ్డి, విద్యార్థులతో ఫుట్బాల్ ఆడిన సీఎం, పాల్గొన్న కాంగ్రెస్ నేతలు. ఏపీలో పోలింగ్ ఏర్పాట్లపై ఈసీ ఫోకస్, ఎన్నికల విధుల్లో 1,00,000కు పైగా సిబ్బంది, 12,000కు పైగా సమస్యాత్మక కేంద్రాలు. నిర్మల్ జిల్లాలో చిన్నారుల వినూత్న ప్రచారం, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి, అవగాహన కల్పించిన చిన్నారులు. మెదక్లో భారీగా నగదు పట్టివేత, పోతిన్పల్లిలో 88,43,000 స్వాధీనం, 2 అరెస్ట్, 2 కార్లు సీజ్. తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్, ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు వాన. కేరళలో విజృంభిస్తున్న విషజ్వరాలు, 3 జిల్లాల్లో వెస్ట్ నైల్ ఫీవర్ ఎఫెక్ట్, 1 మృతి, 20 మందికి పైగా బాధితులు. జిల్లాలేవో తెలియని సీఎంకి బాధలు తెలుస్తాయా? పేపర్ మీద రాసుకోకుండా పేర్లు చెప్పగలరా? నవీన్ పట్నాయక్ ప్రధాని సవాల్. ఆప్ లేకుండా చేసేందుకు బీజేపీ కుట్ర, యూపీ సీఎంను బీజేపీ పక్కన పెట్టబోతోంది, 2 నెలల్లో యోగి పదవి కోల్పోతారన్న కేజ్రీవాల్. తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ ద్వారాలు, ఉదయం 6 గంటలకు మొదలైన దర్శనాలు, పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు. ఐపీఎల్లో ఇవాళ 2 మ్యాచ్లు, మధ్యాహ్నం రాజస్థాన్ వర్సెస్ చెన్నై, రాత్రి 7:30 బెంగళూరుతో ఢిల్లీ ఢీ.